ఆవేశం అనర్థదాయకమని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఎంత పెద్దవారైనా కానీ, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా కానీ ఇబ్బందులు పాలు కాక తప్పదు అని మనకు అనేక దృష్టాంతాలు మనం చూసాము. తాజాగా కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఆవేశానికి లోనై ఒక వ్యక్తిని హత్య చేసి జైలు పాలు కావాల్సి వచ్చింది. దీని వెనక ఉన్న సైకలాజికల్ రీజన్స్ అని తెలుసుకోవడం కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ సై టాక్స్. సో సై టాక్స్లో ఇప్పటి వరకు మేము తాజా పరిస్థితులపైన మానసిక విశ్లేషణ అందిస్తూ ఉన్నాము. ఇప్పటికీ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైకాలజీకి సంబంధించి చాలా ఛానల్స్ ఉన్నాయి, కానీ కాంటెంపరీ ఇష్యూస్ పైన అనలైజ్ చేసే ఛానల్ మాదొక్కటే కాబట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తాజా అంశాలపైన విశ్లేషణ మీరు చూడొచ్చు. ఇప్పుడు తాజా అంశం ఏంటి? కన్నడ సూపర్ స్టార్ దర్శన్ అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యాడు. ఎందుకు? కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్కు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా అతను పవిత్ర గౌడ అనే ఒక స్టార్తో అతను రిలేషన్షిప్లో ఉన్నాడు అని చెప్పేసి వార్తలు ఉన్నాయి. సో అయితే ఈ పవిత్ర గౌడకు అదే దర్శన్కు చెందిన ఒక అభిమాని, రేణుకా స్వామి అనే ఒక అభిమాని పవిత్ర గౌడకు నువ్వు రావడం వల్ల మా స్టార్ తన భార్యకు దూరం అవుతున్నాడు, నువ్వు దుర్మార్గురాలివి, దుష్టురాలు అని మెసేజ్లు పెట్టడంతో పాటు ఆవిడకు అబ్సీన్ ఫొటోస్ కూడా పంపించాడు. ఆమె తీసుకెళ్ళి పవిత్ర కూడా ఆ విషయాన్ని దర్శన్కి చెప్పింది. దర్శన్ దాన్ని తన ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంకొక వ్యక్తికి చెప్పాడు. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి మనం అని చెప్తే వాళ్ళు వెళ్ళి అతను కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి విపరీతంగా కొట్టారు. అతను తగలరాని చోట తగిలి అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ శవాన్ని మాయం చేయడం కోసం ప్రయత్నం చేశారు. మొత్తానికి కేసు బయటకు వచ్చింది. తీగ లాగితే డొంక కదిలినట్లు మొత్తానికి లాగితే అది దర్శన్ దగ్గరికి చేరింది. ఇప్పుడు దర్శను పవిత్ర కూడా ఇద్దరు కూడా జైలు పాలయ్యారు. ఇందులో మనము ఆలోచించుకోవాల్సిన అంశాలు, మనం పరిశీలించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఒకటి, వైవాహికేతర సంబంధం. దర్శన్కి మ్యారేజ్ అయిందనే విషయం పవిత్ర గౌడకు తెలుసు. దర్శన్ ఒక బిడ్డ ఉన్నాడనే విషయం కూడా తెలుసు. తెలిసి కూడా పవిత్ర గౌడ అతనితో రిలేషన్షిప్లోకి వెళ్ళింది. అలాగని దర్శన్ తన భార్యకు విడాకులు ఇవ్వలేదు. అలాగని పవిత్ర గౌడతో రిలేషన్ని ఓపెన్ చేయలేదు. ఆవిడే అప్పుడప్పుడు వాళ్ళ రిలేషన్ని పోస్టులు పెట్టుకుంటూ వచ్చింది. మా బంధానికి 10 ఏళ్ళు నిండాయని చెప్పి కూడా పోస్ట్ చేసిందని మన వార్తల్లో చదివాం. అంటే ఎందుకు పవిత్ర కూడా అలా చేయాల్సి వచ్చిందని అంటే, చాలా సందర్భాల్లో మనము సినిమా ఫీల్డ్లో, గ్లామర్ ఫీల్డ్ ఏం చూస్తామంటే, ఒక సెలబ్రిటీ ఉన్నప్పుడు ఆ సెలబ్రిటీ దగ్గరగా ఉంటే మనకు అది గౌరవంగా ఉంటుంది. ఆ సెలబ్రిటీ మనిషిని అనిపించుకుంటే మనకు గౌరవంగా ఉంటుందనే ఒక అభిప్రాయం కావచ్చు, లేదా వాళ్ళిద్దరి మధ్య నిజమైన ప్రేమ కూడా ఉండవచ్చు. ఏదైనా కానీ చట్టబద్ధం కానీ రిలేషన్షిప్లో వాళ్ళు ఉన్నప్పుడు అది చట్టపరంగా నేరం కాదు నిజానికి, అయినా కానీ దాన్ని వాళ్ళు ఓపెన్ చేయకుండా రహస్యంగానే ఉంచుకుంటూ వచ్చారు. ఇది ఒకటి. రెండోది, రేణుకా స్వామిని అభిమానం అనేది సినిమాల వరకు పరిమితం అయితే పర్లేదు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడి మా సూపర్ స్టార్ మేము చెప్పినట్లే ఉండాలి అని అనుకోవడం అనేది దురభిమానం కిందకు వస్తుంది. నాకు ఈ సందర్భంలో ఒక విషయం గుర్తుకొస్తుంది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల కూడా హీరోయిన్గా చేయాలన్నప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ మొత్తం గొడవ చేస్తే ఆమె వాళ్లకు భయపడి ఆమె వెనక్కి తగ్గింది. హీరోయిన్ కాలేదు ఆవిడ. ఆ తర్వాత 2-3 సినిమాల్లో మామూలు క్యారెక్టర్స్ చేసింది, కానీ హీరోయిన్ కాలేదు. సో అంటే అభిమానం దురభిమానంగా మారి హీరోలనే నిర్దేశించే స్థాయికి చేరడం అనేది ఇది సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్కి పీక్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏమైంది, ఈ రేణుకా స్వామి అనే అభిమాని అతను ఒక మామూలు ఒక ఫార్మసీలో ఉంటాడు, మామూలు చిన్న స్థాయి ఉద్యోగి. దర్శన్ అంటే విపరీతమైన అభిమానం. సరే, ఓకే, ఒక అభిమానం అంటే సినిమా ఒకసారి చూడొచ్చు, 2 సార్లు చూడొచ్చు, 4 సార్లు చూడొచ్చు, జెండాలు కట్టచ్చు, పోస్టర్లు వేసి ఏమైనా చేయొచ్చు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు జొరపడి ఈ పవిత్ర కూడా నెంబర్ సంపాదించి ఆవిడకి మెసేజ్లు, నీ వల్లనే మా హీరో కుటుంబం నాశనం అయిపోతుంది, కాపురం కూలిపోతుంది, నువ్వు దుర్మార్గురాలివి, దుష్టురాలివి అని చెప్పేసి మెసేజ్లు పెట్టాడు. ఆమె దాన్ని రిప్లై ఇవ్వకపోతే అబ్సీన్ ఫోటోలు పంపించాడు. దాంతో ఆమె హట్ అయ్యి ఆ విషయాన్ని దర్శనం చెప్పింది. ఇక్కడ అభిమానం అనేది అంత పీక్స్కెళ్ళడానికి స్థానం ఏంటంటే దానికి సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటారు. అంటే అభిమాన నటులు, నాయకులు కానివ్వండి, ఆధ్యాత్మికవేత్తలు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఒక ఆదర్శ పురుషులుగా ఉండాలి అనే ఒక కోరిక అభిమానుల్లో ఉంటుంది. అలా లేనప్పుడు వాళ్ళకి ఇలాంటి కోపం వచ్చి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు.
కానీ వాళ్ళు మనుషులనే విషయం మనం మర్చిపోకూడదు. తెర మీద కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, లేకుంటే ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పేవాళ్ళు కానివ్వండి, వాళ్ళు బయట కనిపించే జీవితం ఒక రకంగా ఉండొచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితం వేరేగా ఉండవచ్చు. మనం అభిమానం నటన వరకే ఉంచుకుంటే మేలు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశిస్తే రేణుకాస్వామి లాంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అక్కడికే అయిపోయింది. దర్శన్కి చెప్పింది. రేణుకాస్వామి అబ్సీన్ మెసేజ్ పంపించినప్పుడు పవిత్ర గౌడ ఆ విషయం పైన పోలీసు ఫిర్యాదు చేయొచ్చు. ఓకే, లేదు పవిత్ర గౌడ తనకు చెప్పినప్పుడు దర్శన్ కూడా ఆ విషయమై పోలీసు ఫిర్యాదు చేయొచ్చు. ఇద్దరూ ఆ పని చేయలేదు. ఎందుకు? ఆ పని చేస్తే తమ పరువు పోతుందని భయపడ్డారు. ఎందుకంటే ఒక హీరోయిన్కి లేకుంటే ఒక హీరో యొక్క ప్రియురాలికి ఇలాంటి మెసేజ్లు పంపించాడంటే అది పోతుందని భయపడ్డారు. రెండోది ఏమిటవుతుందంటే సినిమా హీరోలకు కానీ రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీము బ్లోటెడ్ అయ్యి ఉంటుంది. అంటే చాలా ఎక్కువ ఉంటుంది, ఉండాల్సిన కంటే ఎక్కువ ఉంటుంది. మేము అందరికంటే అధికులం అనే ఫీలింగ్ ఉంటుంది సినిమా హీరోలకు కానివ్వండి, ఎనీ సెలబ్రిటీకి. ఆ ఫీలింగ్ల వల్ల ఏమవుతుందంటే నన్ను నా ప్రియురాలను తెలుసుకునేలాగా మెసేజ్ పంపిస్తాడనేది అతని ఈగో హర్ట్ అవుతుంది. ఆ ఈగో ట్రిగ్గర్ అయ్యాడు అతను. అక్కడ అతని ఎమోషన్స్ ట్రిగ్గర్ అవ్వడం వల్ల ఇంకొక ఫ్యాన్ని పిలిచి చెప్పాడు. చెప్పి బెదిరించి కూడా వదిలిపెట్టచ్చు, కానీ విపరీతంగా కొట్టారు. అది తగలడానికి చోట తగిలింది, చివరికి చనిపోయాడు. కేసుల దాకా వచ్చింది. సో వీటిల్లో మనం గుర్తించాల్సిన ఎమోషనల్ ట్రిగ్గర్స్ అనేవి ఎవరికైనా ఉంటాయి. మన ఎమోషన్స్ని ఏది ట్రిగ్గర్ చేస్తుందనే విషయం మనం ఎప్పుడు కూడా గమనించాలి. ఆ గుర్తించి గమనించి ఆ ట్రిగ్గర్స్ వీలైనంత వరకు మన చుట్టూ లేకుండా చూసుకోవడం అనేది అవసరం. ఒక్కొక్కళ్ళు ఒక్కో దానికి ట్రిగ్గర్ అవుతారు. సో కొంతమంది గట్టిగా అరిస్తే ట్రిగ్గర్ అవ్వచ్చు, కొంతమంది బూతులు తిట్టి ట్రిగ్గర్ అవ్వచ్చు, కొంతమంది ఏదన్నా మాట అంటే ట్రిగ్గర్ అవ్వచ్చు. రకరకాల ట్రిగ్గర్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక రకమైన ట్రిగ్గర్ ఉంటుంది. సో దానికి నా వరకు నాకు తీసుకుంటే నాకు హై పిచ్లో మాట్లాడితే నేను ట్రిగ్గర్ అయిపోతాను. సో ఎందుకు? చిన్నప్పటి నుంచి నాతో హై పిచ్తో ఎవరు మాట్లాడలేదు. హై పిచ్తో మాట్లాడితే మిమ్మల్ని కమాండ్ చేస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది. సో అలాగే ప్రతి వ్యక్తికి కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ట్రిగ్గర్స్ ఏమిటనే గుర్తించి వాటిని వీలైనంత వరకు ఆ ట్రిగ్గర్కి రెస్పాన్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనే విషయం నేర్చుకోవడం అవసరం. అది సామాన్య మానవుడైనా, సెలబ్రిటీ అయినా, ఎవరైనా కావచ్చు. అది చేసుకోలేనప్పుడు ఏమవుతుందంటే ఎమోషనల్ ట్రిగ్గర్ అయినప్పుడు మనం ఏం చేస్తాము అనేది మన అదుపులో ఉండదు. మనము విపరీతంగా ప్రవర్తించడం, అరవడము, గొడవ చేయటము, కొట్టడము, లేకుంటే దర్శనంలాగా చివరకు మర్డర్ వరకు కూడా దారితీయచ్చు. సో అందువల్ల ఎమోషన్ ట్రిగ్గర్స్ని మనము గమనించాలి. ఇంకోటి రిలేషన్షిప్ డైనమిక్స్. ఎప్పుడూ కూడా ఏ రిలేషన్షిప్ అయినా కానివ్వండి, ఇప్పుడు చట్ట ప్రకారము, భారత శిక్షాస్మృతి ప్రకారము ఇద్దరు వయోజనులు కన్సెన్షువల్గా ఒక రిలేషన్షిప్లో ఉంటే అది క్రైమ్ కాదని చెప్పింది. చట్ట ప్రకారం నేరం కాదు. కానీ సమాజం ప్రకారం అది తప్పు. భార్య ఉండగా ఇంకొక వ్యక్తితో రిలేషన్షిప్లో ఉండడం సమాజపరంగా తప్పు. ఆ తప్పు చేస్తున్నాము అనే ఫీలింగ్ మనసులో ఉన్నప్పుడు ఒక గిల్ట్ ఏర్పడుతుంది. ఆ గిల్ట్ని ఎవరైనా మళ్ళీ దాన్ని రెచ్చగొట్టారనుకోండి, అప్పుడు విపరీతమైన కోపం వస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అనే విషయాన్ని మళ్ళీ ఎవరైనా ఎత్తి చూపారనుకోండి, విపరీతమైన కోపం వస్తుంది. ఎమోషన్స్ ట్రిగ్గర్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుంది? ఇటువంటి పరిస్థితులు జరుగుతాయి. సో అందులో రిలేషన్షిప్ అని వీళ్ళంత వరకు ప్లెయిన్గా, ప్లెజెంట్గా ఉండేలాగా ప్రతి ఒక్కరూ చూసుకోవాలి. సో మూడోది సోషల్ స్టేటస్, పబ్లిక్ ఇమేజ్. ఎవరైనా కానివ్వండి, మీరైనా నేనైనా ఎవరైనా కానివ్వండి, పబ్లిక్ ఇమేజ్ వేరు, పర్సనల్ ఇమేజ్ వేరు. దాన్ని మీ సైకలాజికల్ పరిభాషలో సోషల్ సెల్ఫ్, రియల్ సెల్ఫ్ అంటారు. అంటే ప్రొజెక్టెడ్ సెల్ఫ్, రియల్ సెల్ఫ్. మనం బయటకు చూపించే మనిషి మనస్తత్వం కానీ ప్రవర్తన కానీ వేరు, మన లోపల ఉండే రియల్ సెల్ఫ్ వేరుగా ఉంటుంది. అలాగే ఐడియల్ సెల్ఫ్ వేరుగా ఉంటుంది. ఒక వ్యక్తిలో రకరకాల సెల్ఫ్లు ఉంటాయి. ఐడియల్ సెల్ఫ్, రియల్ సెల్ఫ్, పబ్లిక్ సెల్ఫ్, ప్రొజెక్టెడ్ సెల్ఫ్, ఇలా రకరకాల సెల్ఫ్లు ఉంటాయి. ఇవన్నీ ఒకే రకంగా ఉంటే మనిషి హాయిగా ఉంటాడు. వీటి మధ్య డిఫరెన్సెస్ అని ఎక్కువగా ఉంటే మనిషి సంతోషం తక్కువగా ఉంటుంది. ఎందుకు? నీకు లోపలేమో ఒక రకంగా ఉండాలనిపిస్తుంది, బయటకు ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు. సో ఈ గ్యాప్ పెరిగే కొద్దీ నీ లోపల ఇంకాంగ్రియన్స్ పెరుగుతుంది. అంటే నీ లోపల ఆ గ్యాప్ అనేది నీకు నీ ప్రవర్తనకు మధ్య గ్యాప్ పెరిగే కొద్దీ నీకు సంతోషం అనేది తగ్గుతుంది. ఈ విషయం మనం గుర్తించాలి. అందువల్ల వీలైనంత వరకు కూడా మనము త్రికరణ శుద్ధిగా అంటాం కదా, మనస, వాచ, కర్మణ ఒకే రకంగా ఉంటే మనము ఆనందంగా ఉంటాము. అన్నిటికంటే ముఖ్యమైనది సోషల్ మీడియా అండ్ పబ్లిక్ స్క్రూటినీ. ఎందుకు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? సోషల్ మీడియా నుంచే వచ్చింది. ఓకే, ఇంతకుముందు హీరోయిన్ల మధ్య అలాంటి రిలేషన్షిప్ ఉన్నా కానీ వాటి గురించి మాట్లాడుకునే వాళ్ళు తప్ప అంతకుమించి ఏమీ చేసేవాళ్ళు కాదు,
చేయగలిగేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడేమైంది, ఒక విషయం మనకు తెలియగానే మన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఎక్స్ప్రెస్ చేయడం వల్ల అది కొన్ని సందర్భాలు అది ట్రోల్ అయిపోయి వైరల్ అయిపోయేసి అది చేరాల్సిన వాళ్ళకు చేరి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ కోపానికి కారణమవుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాము, సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న మహిళలు ఒక ఆంధ్రప్రదేశ్లో జరిగింది, కర్ణాటకలో జరిగింది. అలాగే సోషల్ మీడియా వైరల్ అవ్వడం వల్ల కూడా కొంతమంది ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు కూడా మన ప్రవర్తన, మన ఎదుటి ఉన్న వ్యక్తిని మనం ఈ మాట అనగలమా, సోషల్ మీడియాలో అనగలుగుతున్నాం కానీ ఇదే వ్యక్తి మన ముందుకు వస్తే మనం ఇలా మాట్లాడగలమా అనే విషయాన్ని చెక్ చేసుకొని ఆ మేరకు మన సోషల్ మీడియా బిహేవియర్ అనేదాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవసరం. సో ఇవన్నీ కలగలిపి ఒక కామెంట్ని హత్య దాకా తీసుకెళ్ళాయి. ఇటువంటివి మన జీవితంలో జరగకుండా ఉండాలంటే, జరుగుతాయని కాదు, మనము ఎప్పుడూ కూడా అన్నీ మనకే జరగాలని లేదు, ఎదుటి వాళ్ళు జరిగిన వాటి నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకొని ఈ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనేది ప్రాణాల దాకా తీసుకురాకుండా, స్నేహ బంధాలు చెడగొట్టకుండా, కుటుంబ బంధాలు చెడగొట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మరోసారి మరో వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.